అందరికీ నమస్కారం। ఈరోజు మీకు ఒక దివ్య క్షేత్రం గురించి చెప్పడానికి వచ్చేసాను। భద్రాచలం శ్రీ రాములవారి ఆలయానికి సమీపంలో చాలా పవిత్రమైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉంది। గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ క్షేత్రం। సో ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది। ఆలయం అంతటా ముడుపులు కట్టి ఉన్నాయి, చూస్తున్నారు కదా। సో కల్పవృక్ష నారసింహ క్షేత్రం మహిమ అదే। ఈ ఆలయంలో మనందరం ఏ కోరికనా సరే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది, కానీ ఆ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి। మనందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి, సంతానం, ఉద్యోగం, ఇల్లు, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్యలు, కోరికలు ఉంటాయి, అవి త్వరగా నెరవేరాలని ఉంటుంది। సో మనం ఈ క్షేత్రానికి వెళ్ళి మన సంకల్పం ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఆ స్వామివారి సన్నిధిలో సంకల్పం చేసుకొని వారు ఇచ్చిన ముడుపుని పట్టుకొని వారు చెప్పిన విధంగా ప్రదక్షిణలు చేయాలి। సో ఈ విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ ముడుపుని తీసుకొని ప్రదక్షిణలు చేయాలి। ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ఒక వంతైతే, మనం ఇంటి దగ్గర కూడా రోజు వారిచ్చిన మంత్రాన్ని 108 సార్లు 41 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోవాలి। ఇలా చదువుకున్నట్టయితే ఆ మంత్ర ఫలితము, ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి। నేను ఈ ఆలయానికి వెళ్ళడం రెండవసారి। మొదటిసారి నా యాంకరింగ్ ప్రొఫెషన్లో గ్రోత్ కోసం నేను వెళ్ళాను, ముడుపు కట్టాను, ఆ మంత్రాన్ని వారు చెప్పిన విధంగా 108 సార్లు జపించాను। నిజంగా అద్భుతం జరిగింది। ఈ ఆలయానికి వెళ్ళి వచ్చిన వారం రోజులకే నాకు రాము రాథోడ్ గారి ఈవెంట్, అలాగే జబర్దస్త్ ఈవెంట్లు చేసే అవకాశం నాకు లభించింది। నా ఛానల్లో చూసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, అందుకే నాకు చాలా నమ్మకం కలిగి ఈ వీడియో చేస్తున్నాను। తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి। నాకైతే చక్కటి ఫలితం కనిపించింది। ఈసారి నా హెల్త్ కోసం నేను మళ్ళీ ఆలయానికి వచ్చేసాను, ఫ్యామిలీతో పాటు వచ్చేసి। సో అందరం కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సంకల్పం తీసుకొని సో ముడుపులతో ప్రదక్షిణలు చేశాము। ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోనే సో ఎక్కడో ఒక చోట ఆ ముడుపుని కట్టేసేయాలి। ముడుపుని కట్టేసిన తర్వాత స్వామివారి సన్నిధిలో మన గోత్రనామాలతో పూజ చేసి మనకి ఒక తీర్థం అలాగే నామం యొక్క పత్రం ఇస్తారు। సో ఆ తీర్థాన్ని ఎలా వాడాలి అనేది కూడా చెప్తారు। ఈ తీర్థాన్ని మనం 3 రోజుల పాటు నీటిలో వేసి స్నానం చేయాలి, అలాగే స్నానం చేసిన తర్వాత తీర్థంగా తీసుకోవాలి। దాని తర్వాత 108 సార్లు వారు చెప్పిన మంత్రాన్ని జపించాలి। నమ్మకంతో, భక్తితోటి జపించినట్టయితే తప్పకుండా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి। 41 రోజుల పాటు క్రమం తప్పకుండా ఇది చేయాలి। అంతేకాదు ఆలయంలో అమావాస్య రోజు జరిగే పూజలో పాల్గొన్నట్టయితే మనకి సో 100% ఫలితం కనిపిస్తుంది। నాకైతే చాలా చక్కటి నమ్మకం కలిగింది, అందుకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో పెడుతున్నాను। అందరూ కూడా తప్పకుండా భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష నారసింహ క్షేత్రాన్ని దర్శించండి। సో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో సంకల్పం చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా 108 సార్లు ఆ మంత్రాన్ని జపించి 41 రోజుల పాటు ఈ పూజని ఆచరించండి, తప్పకుండా ఫలితం కనిపిస్తుంది। ఈ సాలగ్రామాన్ని స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన అత్యుత్తమ భక్తుడైన ఒక వైష్ణవోత్తముడికి ఇవ్వడం జరిగింది। సుమారు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహిమాన్విత సాలగ్రామాన్ని పూజించి ప్రజలందరూ కూడా తరిస్తున్నారు। ఆనాటి నుంచి ఈ సాలగ్రామం తన లీలలను చూపిస్తూనే ఉంది। కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా వారి కష్టాలను పోగొట్టుకొని సంతోషంగా జీవిస్తున్నారు। నమ్మకంతో తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి సంకల్పం చేసుకొని ప్రదక్షిణలు చేయండి। 41 రోజుల తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూడండి।